ఫైనల్ ఆల్టర్నేటివ్ చూస్తే ఉమ్, ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్కి ఓటెయ్యొద్దు అనే చెప్తారు. అవును. జగన్ చాలా రాక్షసుడు, ఉమ్, అతనితో పోల్చుకుంటే చంద్రబాబు బెటర్ అంటారు. అవును. దెన్ బాబుతో తనని పోల్చుకోలేడు కదా ఆయన. అవును. బాబు కంటే నాకు ఓటేయండి అని చెప్తాడా? బాబు కంటే నేను ఉమ్, బెటర్ అని చెప్తాడా? చెప్పడు. ఉమ్, అవును. అక్కడే అయిపోయింది కదా. కాస్త ఉమ్, కోస్తో ఈయనతో పోల్చుకుంటే జయప్రకాష్ నారాయణకి కొంత బెటర్ ఉంది. ఎందుకంటే అవును. అప్పుడు ఆయనకి పొలిటికల్ ఎఫిలియేషన్ లేదు. తర్వాత కాలంలో ఆయన వలన ఓడామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆయన తిట్టిపోశారు. ఇది కూకట్పల్లి తర్వాత కొన్ని ఏరియాల్లో ఆయన వల్ల కొన్ని ఓట్లు తగ్గినాయి అని. తర్వాత అది కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాడంటూ కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని తిట్టిపోశారు. ఈవెన్ ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా గొడవ పడ్డారు ఆయనతో. అవును. బట్ ఈయనకి ఆల్రెడీ ఒక ముద్ర వేసేసింది వైసీపీ, టీడీపీ ముద్ర. ఈయన అది కాదు అని ప్రూవ్ చేయడానికి టీడీపీని కూడా విమర్శిస్తున్నారు. కానీ జగన్ని విమర్శించడం తగ్గదు. జగన్ని ద్వేషిస్తారు, తెలుగుదేశాన్ని విమర్శిస్తారు. అప్పుడు ఈయన ఏ కోణంలో నుంచి చూస్తుంది సమాజం? అంటే నేను జగన్ ఏం సపోర్ట్ కాదు అని చెప్పడం. మన 22A విషయంలో అంత ఇది చేసినా ఏం చేసినా అది ప్రభుత్వానికి వ్యతిరేకమే. అలాగని జగన్ అయితే సపోర్ట్ కాదు మళ్ళీ. అదే కదా, అంటే ఆయన నేను తటస్థుండని చెప్తున్నారు. అవును. ప్రజలు అలా నమ్ముతారా? ఓకే.